హస్తినాపురంలో ఒక గొప్ప శిక్షణ తర్వాత యుధిష్ఠిరుడు జూదంలో ఓడిపోయాడు. అప్పుడు పాండవులు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవ మరియు ద్రౌపది 12 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. అరణ్యంలో రాజ్యంలోని సౌకర్యాలు లేవు. కానీ పాండవుల ధైర్యం, ఏకాగ్రత మరియు ధర్మం ఇంకా బలంగా నిలిచింది. అక్కడ ప్రతిరోజు కష్టాలను ఎదుర్కోవడం, సహనం మరియు సహకారం నేర్చుకునే అవకాశం దొరికింది. వీరులు అరణ్యంలో ఋషుల ఆశీర్వాదాన్ని పొందారు. ఆధ్యాత్మికంగా బలపడ్డారు. అర్జునుడు గాఢమైన తపస్సు చేసి దివ్యాస్త్రాలు పొందాడు. భీముడు అడవి రాక్షసులను జయించి పాండవులను రక్షించాడు. మరోవైపు ద్రౌపది ధైర్యంగా, ప్రేమతో పాండవులకు తోడుగా నిలిచింది. ఈ 12 సంవత్సరాల అరణ్యవాసం కష్టాలు, ధైర్యం మరియు భక్తి యొక్క ప్రతీక. ఇది మనకు చెబుతుంది, ఏకాగ్రత మరియు పట్టుదల ఉంటే అసాధ్యమైనది కూడా సాధ్యమే. భక్తి, ధైర్యం మరియు ధర్మం మన జీవితాలను మార్చగలవు. మరియు చివరికి వీరులు అరణ్యాన్ని దాటుకొని మరొక సంవత్సరం అజ్ఞాతవాసం కోసం సిద్ధమయ్యారు. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో మరియు అనేక జీవిత పాఠాలతో పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేశారు.